ఆవు శరీర నిర్మాణం అత్యంత సంక్లిష్టమైంది. ప్రాణాంతకమైన రసాయనాలను శోషించుకొని అత్యంత సమర్థవంతమైన యాంటీబయోటిక్స్ ను విడుదల చేస్తుంది. అందుకే గోమూత్రంలో, గోమయంలో, గోక్షీరంలో ఔషధ గుణాలు ఉంటాయి. అవి అనేక రకాలైన వ్యాధుల్ని తగ్గిస్తాయి. ఇక గోమూత్రాన్ని అనేక విధాలుగా పరిశీలించిన పాశ్చాత్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం పేటెంట్ రైట్ కోసం దరఖాస్తు చేస్తే అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోమూత్రంలో యాంటీబయాటిక్స్ ఉన్నాయని, ఇవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నిరూపించారు. వాటికి సంబంధించిన నివేదికల్ని పేటెంట్ రైట్స్ బృందానికి సమర్పించారు. వాళ్లు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన అమెరికా పేటెంట్ రైట్స్ బృందం సమ్మతం తెలిపింది. ఇదే గోమూత్రానికి సంబంధించి భారతీయులు పాజిటివ్ గా ప్రచారం చేస్తే అప్పట్లో ఇంగ్లీష్ దేశాలకు చెందిన వాళ్లు భారతీయులు మూత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నారంటూ హేళన కూడా చేశారు. ఇప్పుడు అదే ఇంగ్లీష్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి గోమూత్రం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు పేటెంట్ రైట్ కోసం దరఖాస్తు చేయడం విశేషం. అప్పట్లో భారతీయుల్ని హేళన చేసిన వాళ్లు గోమూత్రం గొప్పదనం తెలుసుకున్న తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆవు మూత్రంలో టెట్రాసైక్లిన్, రిఫాంపిసిన్, యాంఫిసిలిన్ వంటి వాటి తరహాలో యాంటీబయోటిక్స్ ఉంటాయి. ఆవు మూత్రంలో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు వివిధ రకాలైన క్యాన్సర్లను దూరం చేస్తాయి. ఇవి యాంటీ ఫంగల్ గా కూడా పనిచేస్తాయి. ఇలాంటి బృహత్తరమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఆవు మూత్రానికి అమెరికా పేటెంట్ రైట్స్ ఇచ్చింది.